ఇప్పుడే రామచంద్రయ్య యాదవ్ అన్నయ్యకు నమస్కారం. అన్నయ్య, మీ సిద్ధాంతం సూపర్. మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా. అంత మంచిగానే ఉంది. కానీ మీ పక్కన ఉన్న కొద్దిమంది మీకు చీడ పురుగుల్లా తయారవుతున్నారు. అది మీరు దయచేసి గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అన్నయ్య. మీకు తెలియజేసేంత గొప్పనైతే కాను, కానీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నుంచి నేటి వరకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎదుగుతున్నప్పుడు తన ఎమ్మటే ఉండి గోతులతో విన నాయకులు ఎవరు అనేది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ పక్కన ఉన్న కొద్దిమంది కూడా గోతులు తవ్వుతుర్రు. అది ఎవరు అనేది గమనించుకోవాలి. మీరు ఎవరికి పెత్తనం ఇస్తున్నారు, మీ అమ్మటి ఎవరు ఉన్నారు, మీ అమ్మటి మీకు శత్రువులుగా ఎవరు తయారవుతున్నారు, మీ గురించి ప్రతి ఒక్కటి బయటికి ఎట్లా పోతున్నది, ప్రతి విషయం బయటి వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నది, సీక్రెట్ విషయాలు, ఇదంతా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అన్నయ్య. దయచేసి, ఎందుకంటే మీకు అనుకుంటారు ఏమవుతుంది ఏమి కాదులే, అంత నేను అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఓకే, మీరు అనుకున్నట్టు జరిగితే ఇంకా మాకు చాలా మంచిదే. కానీ అన్నయ్య, మీ అమ్మటి ఉన్న వ్యక్తులు, మీ అమ్మటి ఉన్న వాళ్ళే రేపన్నాడు మనకు శత్రువులు అవుతారు. అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవడు ఎంత పెద్ద మంచి పని చేస్తుంది మీకు, మీ రాజకీయంగా మీకు ఎవరెవరు ఉపయోగపడుతున్నారు, ఎవరెవరు ఉపయోగపడట్లేరు, మీ గురించి మంచిని సోషల్ మీడియా వైపు ఎవరెవరు తీసుకుపోతున్నారు, ఎవరెవరు తీసుకుపోవట్లేరు, వాళ్ళ లబ్ధి కోసం ఎవరైతే మీ దగ్గర ఉంటున్నారు, మీరు అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది అన్నయ్య. దయచేసి మిమ్మల్ని సోషల్ మీడియాలో కొద్దిమంది మంచిగా వైరల్ చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోండి అన్నయ్య. కొద్దిమంది అసలే వాళ్ళ గురించి వాళ్ళు వైరల్ చేసుకుంటారు తప్ప మిమ్మల్ని వాళ్ళ లబ్ధి కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప, కానీ మీ రాజకీయాన్ని ఎక్కడ బయటలో పెట్టట్లేరు. వాళ్ళు ఎవరనేది మీరు గమనించవలసిన అవసరం ఉంది అన్నయ్య, దయచేసి. ఎందుకంటే మీకు కొన్ని సరే మీరు రాజకీయం ఇంకా ఎదుగుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కొద్దిమంది కొన్ని పనికిరాని శక్తులు మీ దగ్గర ఉన్నాయి, అవి తీసేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా ఉద్దేశం అన్నయ్య. దయచేసి ఎవరిని కించపరచడానికి కాదు, కానీ మీరు మీ వెమ్మటి ఉన్న వ్యక్తులు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నయ్య అని చెప్పి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను, మీ పక్కనున్న వ్యక్తులకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను రామచంద్ర యాదవ్ అనే దయచేసి చూసేంత వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం రామచంద్ర అన్న మంచి కోరుకునే వ్యక్తులకు ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్ర అన్నయ్య పక్కన కొంత వేరే వ్యక్తులు ఉన్నట్టుంది. వాళ్ళు సోషల్ మీడియాకి పనికి రావట్లేరు, అన్న రాజకీయంగా ఎదగడానికి పనికి రావట్లేరు, అన్నకు ఓట్లు వేసేటప్పుడు ఉపయోగపడట్లేరు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకన్నా మనకు వాళ్ళు ఎవరనేది మీరే గమనించుకోవాల్సింది. వాళ్ళు ఎవరనేది మీరే గమనించుకోండి దయచేసి. వాళ్ళ కనీసం ఓట్లు పడవు, వాళ్ళు పోయి అడిగినా పడవు, కానీ వాళ్ళు మన పక్కన ఎందుకు? వాళ్ళు ఉండడం వల్ల ఇంకా కొన్ని ఓట్లు చీలిపోతున్నాయి. మీ దగ్గరికి కొన్ని విషయాలు రానివ్వట్లేరు కొంతమంది. సరే, యాదవ సోదరులు, బీసీ సోదరులు, వాళ్ళ విషయాలు మీ దగ్గరికి రానియట్లేరు రామచంద్ర అన్నయ్య. అది దయచేసి మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సరే, నేను చిన్నపిల్లగానే కావచ్చు, కానీ కొన్ని విషయాలు నాకు తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ నాకు కొన్ని తెలుస్తాయి కదన్నయ్య, అక్కడి విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ. సరే, మీ దగ్గర ఉన్న సరే అందరూ మంచోళ్ళే కావచ్చు, ఎవరు చెడ్డవాళ్ళనేది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో బీసీలు వాళ్ళు ఎదగపోవడానికి కారకులు కొద్దిమంది అవుతున్నారు. అందుకనే మనం వాళ్ళని దగ్గర పెట్టుకోవద్దు. దగ్గర పెట్టుకుంటే మన లోతులు పాతులు అవన్నీ అంటే మన సీక్రెట్ విషయాలు కూడా బయటికి పోతుంటాయి. అవన్నీ పోకుండా ఉండాలంటే అన్నయ్య మీ అమ్మటి మంచి వ్యక్తులనే ఉంచుకోండి దయచేసి. యాదవులు అయితే నమ్మకస్తులు, వాస్తవం చెప్తున్నా. యాదవులు కుళ్ళు, కుతంత్రం, కల్మషం లేని వ్యక్తులు, అన్యాయం చేయరు, అక్రమాలు చేయరు. ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది. సరే, మంచి వాళ్ళు బీసీలు ఉన్నారు, చాలామంది బీసీలను పెట్టుకోండి, ఎస్సీలను ఎస్టీలను పెట్టుకోండి. కానీ ఇంకా కొద్దిమంది మీ పక్కన ఎవరెవరు ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. మీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నా అభిప్రాయం. మీరు ఇంకా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ఎవరైతే మీకు అన్యాయం చేయబోతారో వాళ్ళని పక్కకు పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య.